క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనం ప్రభుని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి చక్కని ప్రభు సమయాన్ని ఇచ్చారు. ఆ ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనందరూ కూడా హృదయాలు తెరిచి మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పి ఒక్కసారి ప్రభువా ఈ ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్పి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యోహాను శుభవార్తలో ఇప్పటికే చాలా విషయాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈరోజు మరొక వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో ఇప్పటికే చాలా విషయాలు, శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు మనకు తోడై ఉండి తన కృపలో మనల్ని బలపరిచి కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథానికి లేనటువంటి ఒక చక్కటి నామకరణ చేయబడింది. ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథము. ఒక ఆయన కోర్టుకి ఎక్కాడు. ఏమనంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటంటే మా మత గ్రంథాలు కూడా పరిశుద్ధమైనయే కాబట్టి దానికి ఆ పేరు తీసేసి వేరే పేరు ఎట్టుకోమనండి అని చెప్పి ఆయన కోర్టుకి ఎక్కాడు. కానీ ఆ కోర్టులో అతని వాద్యము వీగిపోయింది. బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి పేరు నిలిచిపోయింది. ఈ గ్రంథానికి లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి ప్రపంచంలో ఏ మతానికి ఏ విశ్వాసానికి లేనంత మంది శత్రువులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీ మతం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ్యమే. 23 లెక్కల ప్రకారం ప్రపంచంలో క్రైస్తవ్యమే ఎక్కువ, రైట్? కానీ క్రైస్తవ్యం ఎంత ఎక్కువో ఆ క్రైస్తవ్యానికి శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో నువ్వు ఏ మూలకి వెళ్ళినా, ఏ పరిస్థితికి వెళ్ళినా, ఏ స్థితికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా బైబిల్ కనబడుతుంది. బైబిల్ ప్రక్కన బైబిల్కు శత్రువు కనబడుతున్నాడు. అంతేందుకు భారతదేశంలో ప్రస్తుత కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు బైబిల్కు అంత శత్రువులు అంటే బైబిలు యథార్థముగా రాయబడినది. అందులో ఉన్న ప్రతి మాట సత్యముగా రాయబడింది. రాయబడినటువంటి మాట మనుష్యుడు రాసింది కాదు, స్వయంగా దేవుడే తన పరిశుద్ధాత్మ చేత వ్రాయించాడు. 17వ శతాబ్దంలో ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్, అతని పేరు వాల్టైర్, తన రాసినటువంటి పుస్తకాల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే బైబిల్ ఒక చెత్త పుస్తకం, పిచ్చోళ్ళందరూ కలిసి ఆ పుస్తకాన్ని రాశారు. అతి త్వరలోనే భూమి మీద పుస్తకం కనబడకుండా మరుగైపోతుంది, అది కనబడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తదుపరి కాలంలో అతన్ని కాల్చి చంపేశారు. ఆయన చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలకి తన ఇంటిని వేలం పాట పెడితే ఆ పాటలో ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు
ఆ యొక్క ఇంటిని కొనుక్కున్నారు. ఆ ఇంటిని కొనుక్కుని ఆ ఇంటిలో బైబుల్ ముద్రించడం మొదలెట్టారు. ఏ వ్యక్తి అయితే భూమి మీద బైబుల్ లేకుండా పోతుంది అన్నాడో అదే వ్యక్తి యొక్క ఇంటిని దేవుడు బైబుల్ ముద్రించడానికి, అక్కడి నుంచి బైబుల్ ప్రచురం చేయడానికి, పంచిపెట్టడానికి తన ఇంటినే దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్కి వ్యతిరేకంగా వచ్చిన వారందరూ కూడా చాలామంది కాలగర్భంలో గడిచిపోయారు తప్ప బైబిల్ మాత్రం సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాలుగా సజీవంగానే నిలిచి ఉన్నది. మన దగ్గర మనకు ఒక చూద్దాం. బైబిల్ని అసత్యము అని చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వారిలో మనకు తెలిసిన ఆయనలో ఒక ఆయన పేరు మీకు జ్ఞాపకం చేస్తారు. సహోదరులు, పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు. ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి రక్షింపబడినటువంటి ఆయన. ఈయన అనుకున్నాడట, అనేక మంది హైందవ్యాన్ని విడిచిపెట్టి, వారి మతాలను విడిచిపెట్టి, వారి ధర్మాలను విడిచిపెట్టి చాలామంది క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నారు. మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పడం కంటే వారు ఏ మతంలోనికి వెళ్తున్నారో ఆ మతంలో ఉన్నటువంటి చెడును చూపిద్దాం, క్రైస్తవ్యంలో బైబిల్లో ఉన్నటువంటి చెడు కూడా చూపిద్దాం అని చెప్పి ఈయన బైబిల్ చదవటం మొదలుపెట్టాడట. లాస్ట్ని బైబిల్ అంతా పూర్తయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్లో తప్పులు ఎదగడానికి నేను వెళ్తే బైబిల్ నాలో తప్పులు నెతికి నన్ను పరిశుద్ధునిగా మార్చింది అన్నాడు. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించి అనేక మంది హైందవ కుటుంబాలకు లేకపోతే బ్రాహ్మణ కుటుంబాలకు క్రీస్తును పరిచయం చేసి క్రీస్తులోనికి, రక్షణలోనికి నడిపించగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బైబిల్లో తప్పులు నెదడానికి ఇప్పుడు కూడా చాలామంది సిద్ధమవుతున్నారు. వీళ్ళందరూ కూడా హాఫ్ నాలెడ్జ్ అంటే సగమే ఉంటుంది బుర్రెలకి, ఆ సగం అంతా పేడ, ఆ పేడ ఉంటుంది అన్నమాట. అందుకోసమనే వాళ్ళకి వాక్యము సరిగా అర్థం కావడం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయిన పోయినాడు టీవీల దగ్గర లేకపోతే సీరియల్ దగ్గర లేకపోతే సినీ యాక్టర్స్ దగ్గర నీళ్ళు అందించేవాడు, ఉద్యోగం లేక ఖాళీగా తిరిగేటువంటి వాడు, ఏదైనా డబ్బులు సంపాదించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని చూసుకునేవాళ్ళు. డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెడుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా బైబిల్ మీద వస్తున్నాయి. వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా దేని మీద వస్తున్నాయి? బైబిల్ మీదే. బైబిల్ అట్టుకోవడం వల్లే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. నా దేవుడు అనుకూలమైన వారిని పోషిస్తాడు, ప్రతికూలమైన వారిని ప్రేమిస్తాడు. మా దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. బైబిల్ పట్టుకున్నవాడు ఎవడు కూడా ఎప్పటి వరకు దరిద్రుడైనవాడు లేడు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ అనుకూలంగా పట్టుకున్నవాడు ధనవంతుడు అవుతున్నాడు, ప్రతికూలంగా పట్టుకున్నవాడు ధనవంతుడు అవుతున్నాడు. వాడు ధనవంతుడయ్యాడంటే బైబిల్ పట్టుకోవటం వల్లే. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నాడు, టీవీలో కనబడి బైబిల్ ఎలా ఉంది అలా ఉంది చెప్పడం వల్లే కదా వాడి దగ్గర వ్యూస్ రావడం, వాడికి డబ్బులు రావడం. కనుక నా దేవుడు శక్తిమంతుడయ్యా. ఆయన తిట్టేవారిని, ఆయన్ని ఆడిపోసుకునే వారిని, ఆయన అపార్థం చేసుకుని ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవారిని కూడా నా దేవుడు ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం మీద, దేవుని యొక్క వాక్యం మీద విరుచుకుపడేటువంటి వారు చాలామంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటానే ఉన్నారు. ఎంతమంది శత్రువులు లేచినా, ఎంతమంది ప్రతికూలమైనటువంటి మనుషులు తిరిగి లేచి సంఘాన్ని పాడు చేయాలనుకున్న సంఘము విస్తరించబడుతుంది తప్ప ఏనాడు ఏ శ్రమను బట్టి సంఘము కృషించుకుపోవడం ఇప్పటి వరకు చరిత్రలో లేదు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఎక్కడెక్కడో శ్రమలు ఉండడం కాదు, మన రాలి పట్టణం వరకు కూడా శ్రమలు వచ్చేసాయి. మననే గురువారం అనుకుంటా రాలి గ్రామంలో ఒక దైవజనుడు కొంతమందికి బాప్తిసం ఇవ్వడానికి ఒక కాలువ గుర్తుకెళ్ళాడు.
కాలువ గట్టు దగ్గరికి వెళ్తే అక్కడ రేవు దగ్గరికి వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చాడు. కాలువ నాదే, కాలువ ఉన్న రేవు నాదే అన్నాడు. పాపం పాస్టర్ గారు నోరు లేనోడు, పాస్టర్ గారు ఏ మాట మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లో ఒక ఆవిడ ఉంది, మనోడితో మామూలుగా కాదు, మనోడితో గేమ్ ఆడేసింది, మామూలుగా లేదు, మనోడికి నరకం చూపించింది. సూపర్. అంటే సేవకుడు నోరు లేనోడైనా, మాట్లాడేటువంటి శక్తి లేనోడైనా, విశ్వాసులు బలమైనటువంటి విశ్వాసులు వాళ్ళకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలువ నాదే, ఈ రేవు నాదే. అప్పుడు కాటన్ రావు గారు వాళ్ళ నాన్నగారికో ఎవరికో రాసిచ్చేసి ఉంటాడు, అది ఈడికి రాసిచ్చేయడం కాలువ ఈ రేవు. లేకపోతే మన ప్రభుత్వాలు ఎవరైనా రాసిచ్చేయడం, ఈ రేవు నీదేరా బాబు, నెక్స్ట్ చేసుకో అంటున్నాడు. నువ్వేమైనా బాప్తీసాలు అవ్వాలనుకుంటే యోర్దాన్లో నుంచి నీళ్ళు తెచ్చుకుని అక్కడ నుంచి బాప్తీసం ఇచ్చుకో అంటున్నాడు. ఆడికి తెలియని ఓ పిచ్చోడికి ఆ వ్యక్తికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, నువ్వు ఉన్నటువంటి ఆ రేవు వరకు నీళ్ళు రావడానికి ఒక క్రైస్తవుడే కారణం రా నాయన. దేవునికి స్తోత్రం. అలా అనుకోవాలంటే ఆ నీళ్ళు నీ కాదు, మాయే. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బ్యారేజ్ కట్టడానికి కూడా డబ్బులేమి భారతదేశంలోంచి వచ్చినాయి కాదు, అవి కూడా విదేశాల నుంచి వచ్చినాయే. వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు దేవుని బిడ్డారా, మనోడు చాలా గొడవ పెట్టాడు. వినండి. గొడవ పెట్టిన తర్వాత మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి, ఆ సాయంకాలమే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దైవజనులు, బలమైనటువంటి దైవజనులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మన వాళ్ళు లోపల తీసుకెళ్లారు. అయితే వెళ్ళినప్పుడు వీడేం చేశాడంటే, ఒక పత్రం రాసుకెళ్ళాడు, ఒక కంప్లైంట్ రాసుకెళ్ళాడు. ఎలాగంటే, మేము ఊరికినే వాళ్ళని ఏం అనలేదండి, మేము అక్కడ ఉన్నటువంటి ఆ రేవు దగ్గర ఉన్నటువంటి హిందూ దేవాలయపు ఇక విగ్రహాలను పడగొట్టేశారు, వీళ్ళు బదలు కొట్టేశారు అని చెప్పి కంప్లైంట్ రాసుకెళ్ళాడు. ఎస్ఐ గారు అన్నాడంట, నీ ఇష్టం వచ్చినట్టు రాత్రి ఇక్కడ ఎవడు తీసుకుంటారప్ప, అక్కడ ఏముందో మేము అందరం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇంకొకసారి అలాంటి అసలు అయితే ఊరుకోమని చెప్పేసి క్షమాపణ చెప్పించాడు. ఆయన ఎస్ఐ గారు మాత్రం ఆ ర్యాలీలో రావులపాలెం అనుకుంటా మొత్తం మీద చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. మంచి పరిస్థితిని సమాధానపరిచాడు, క్షమాపణ చెప్పించాడు. చెప్పించడమే కాదు, నువ్వు నోటితో చెప్పి సరిపోతావు, కాయంతో రాసేవమని కాయంతో రాసిచ్చాడు. ఇక నా జీవితంలో ఎప్పుడూ కూడా క్రైస్తవుల జోలికి వెళ్ళను బాబో అని రాసిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అన్ని చోట్ల ఎలా ఉండకపోవచ్చు, కానీ ఇంకో మాట కూడా చెప్తాను. మన భారత రాజ్యాంగంలో మనకి ఒక చక్కటి హక్కులు ఉన్నాయి. మనకు నచ్చినటువంటి మతాన్ని మనం స్వీకరించవచ్చు, మనకు నచ్చినటువంటి మతాన్ని, మనం స్వీకరించిన మతాన్ని ప్రకటించుకోవచ్చు. వీ కెన్ ప్రాపగేట్. మనం దాన్ని ప్రకటించుకున్నటువంటి హక్కు భారత రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నాయి. అయితే చాలామంది అంటున్నారు, నీకు పర్మిషన్ ఉందా, చాలామంది. నాకు నచ్చినటువంటి మతాన్ని ప్రకటించుకోవడానికి ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. ఇట్స్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ అది. కానీ ఇప్పుడు అడిగే వాళ్ళు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటే ఒకటి, మనం అందరం జనాలుగా గుంపులుగా వెళ్తాం కాబట్టి లా అండ్ ఆర్డర్కి సమస్య రాకుండా ఉండడం కొరకు గుంపులుగా వెళ్ళేవారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. గుంపులకు వెళ్ళే వాళ్ళు మనమే కాదు, ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోవాలి. క్రైస్తవులకి పర్మిషన్ తీసుకోవాలని ఏం లేదు. హైందవుడైనా, జైనుడైనా, ముస్లిముడైనా గుంపులుగా మేము ఇక్కడ దండయాత్రలు చేస్తాము, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాము, ఇక్కడ నుంచి అక్కడ వరకు పరిగెత్తి నడుచుకుంటూ వెళ్తాము, మరాధాన్ చేస్తాం, లేకపోతే మరోటి చేస్తాం అంటే కుదరదు. దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోవాలి. నేనే కాదు, క్రైస్తవుడే కాదు, గుంపులుగా వెళ్దామంటే పర్మిషన్ తీసుకోవాలి. రెండవది, ఇలాగ బాక్సులు పెట్టుకుని వాకింగ్ చెప్పుకోవడానికి పర్మిషన్ అక్కర్లేదండి. కానీ గొట్టాలు పెడితే పర్మిషన్ కావాలా? రోడ్డు ఎక్కి నా ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పలిగేస్తాను, రోడ్డు నాది, ఊరు నాది, దేశం నాది అని మైకలు ఎట్టేసి గోలెట్టేస్తానంటే కుదరదు. దానికి పర్మిషన్ కావాలా. అంతేగాని కర్రపత్రికలు పంచిపెట్టడానికి ఎవరికి పర్మిషన్ అవసరమో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి అడిగేవాడికి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తెలియదు, చెప్పేవాడికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలో తెలియదు. పత్రికలు పంచిపెట్టడానికి నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానాయి.
చాలామంది అడ్వర్టైజ్మెంట్లు పట్టుకొస్తారు, మా షాపులు, మా సబ్బులు కొనండి, మా స్కూల్లో చేయాలని, మా కాలేజీలో ఉండి వీళ్ళేమైనా పర్మిషన్లు తీసుకుని ఎత్తరా రేటల్లో? ఇష్టమైతే తీసుకున్నా, కష్టమైతే పడేస్తాం. క్రైస్తవ సువార్త పత్రిక కూడా అలా పంచిపెడతాం. ఇష్టమైతే తీసుకోవడం, కష్టమైతే పడేసేయడమే. నువ్వు పడేసిన మేము బాధపడవు, ఎందుకంటే నువ్వు పడేసిన పత్రిక కూడా ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఆత్మను రక్షించుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఎవడైనా సరే సంఘానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ అడ్డొస్తే అది పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. నేను అప్పుడు నేను ఆ వీడియో చూసినప్పుడు, ర్యాలీలో ఉన్నటువంటి వీడియో చూసినప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభు ఇలాంటి పరిస్థితి నా దగ్గర రానివ్వద్దు నాయనా అని. కారణం ఏంటంటే ఆ ర్యాలీలో ఉన్నట్టు పాస్టర్ గారు అంత మంచోడు నేను కాదు. ఆయనకున్నంత సహనము, శాంతి, సాత్వికము, మంచితనము, దయాలత్వము, దీర్ఘశాంతము, అంత దీర్ఘమైన శాంతం నాకు దగ్గర ఉండదో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా సరే ఇలాగ జరుగుతున్నప్పుడు వచ్చి కట్టేయండి, తీసేయండి, మూసేయండి అన్నట్టుకో, మొట్టమొదటగా మోషే వలె సాత్వికతో సమాధానం చెబుతాం. హలో, మోషే వలె సాత్వికతో సమాధానం చెబుతాం. వింటావా? ఇంకా వినలేదా? యేసు ప్రభు వలె తగ్గించుకుని సమాధానం చెబుతాం. హలో, ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుల వారే మనస్సులో తగ్గించుకుని, హృదయంలో తగ్గించుకుని, స్థితిని తగ్గించుకుని సమాధానం చెబుతాం. అక్కడికి వినలేదా? మా దగ్గర ఇంకా సమాధానాలు ఉంటాయి. ఇంకక్కడికి వినటం లేదనుకోండి, అక్కడ చెప్పాల్సినటువంటి మరో సమాధానం ఏంటి తెలుసా? నీ దిక్కున్న అక్కడ చెప్పుకోవాలి. హలో, ఎలాగట? నీకు దిక్కున్న అక్కడ చెప్పుకో. నేను ప్రార్థన ఎట్టడం మాను, బాప్తీసాలు ఇవ్వడం మాను, సువార్త ప్రకటించడం మాను, నీ దిక్కున్న అక్కడ చెప్పుకో. ఒకవేళ నేను చేసేది తప్పు అనిపిస్తే నువ్వేం చేయాలి? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో. నువ్వు పోలీసు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నా తప్పేంటో నీ తప్పేంటో తెలుసు, ఎలా కేసు పెట్టుకో అని చెప్పి. ఈ మాట అనగానే వాళ్ళ అరుకాల్లో వచ్చి మంట వచ్చేది. ఎందుకో తెలుసా? వాళ్ళకి చెప్పిన మాట అన్నీ వినేయాలి. వాళ్ళకి భయపడిపోయి తోకలు ముడిసేసి అయ్యి బాబోయ్ వెళ్ళిపోతామండి అనాలే. అలా వెళ్ళిపోతే వీళ్ళు వీడియోలు తీసుకునేది, ఫలానా ఊర్లో ఫలానా తరివేశాం అని వీడియో పెట్టుకోలేదు. వాళ్ళ మీద ఆ వీడియో మీద వ్యూస్ మీద వచ్చిన డబ్బులతో బతికేయాలి. కాబట్టి తోక ముడవకపోతే కాల్ వచ్చి మాట వచ్చేది కదా. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసే పని ఏంటంటే భయపెట్టడానికి ఆ పక్కన ఉన్న కుర్చీనో, ఈ పక్కన ఉన్న కుర్చీనో, లేకపోతే ఈ పక్కన ఉన్న డ్రమ్మునో, ఈ పక్కన ఉన్న కీడి వీడియో, లేకపోతే మౌతునో, ఆ పక్కన ఉన్న దేనో దాన్ని తగ్గుతారు. ఖచ్చితంగా తన్నకుండా ఉండరా? హలో, అర్థమవుతుందా మీకు? ఖచ్చితంగా దేన్నో కానీ తన్నుతారు. తన్నిన వెంటనే మనిషినే తన్నకరదు. చర్చిలో ఉన్న ఏ వస్తువును తన్నిన కాలు వెంటనే ఎరగొట్టేయడమే. అసలు అందులో మాట ఇక అందులో సందర్భం మీరు ఎవరు రాకపోతే నేనైతే అతను ముందు మీరు పారిపోతారేమో, పారిపోయినా పర్లేదు. అది మాత్రం వాస్తవం. నేను కూడా సంఘానికి చెప్తున్నాను, యవనస్తులు చెప్తున్నాను, ఎవడైనా సరే మొదటగా మోషేగా సాత్విక సమాధానం చెప్పండి, వింటాడు. రెండవది యేసు ప్రభువులా తగ్గించుకుని సమాధానం చెప్పండి, వింటాడు. లేదంటవా అందరూ మోసేలాగా వేసిపోలాగా ఉండరు బాబా, అందరూ యేసుబాబులు మోసేలు కాదు ఉండరు. సంఘంలో దావీదులు కూడా ఉంటారండి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎవరో దావీదులు కూడా ఉంటారా? ఒక్క దెబ్బ కొడితే అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసం నేను అంటాను, మీరు సుఖంగా ఉండండి, మమ్మల్ని సుఖంగా ఉంచండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మీ ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి మీరు రండి. మీ అవసరాల్లో మేము తోడ్పడతాం, మా అవసరాల్లో మీరు తోడ్పడండి. మనందరం భారతీయులు, ఒకే జాతి కుటుంబం, ఒకే కుటుంబం. మనందరం కలిసి బ్రతుకుతాం. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెబుతాం. భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెబుతాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు చెప్పేది ఏముందిలేండి. ఈ మణిపూర్ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశం పొడవంతా తీసుకెళ్ళి వీళ్ళు అనుకున్న గంగలో పడేసి తొంగలోకి తొక్కు పడేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుని యొక్క వాక్యానికి ఉన్నంత వ్యతిరేకత మరి ఎవరికి లేదు. కానీ వాక్యము చాలా స్పష్టమైనది, చాలా స్వేచ్ఛమైనటువంటిది, చాలా యథార్థమైనటువంటిది, చాలా ఉన్నతమైనది. ఎందుకో తెలుసా? బైబిల్ వాక్యములో, బైబిల్ గ్రంథములో ఏది దాచిపెట్టలేదు, అన్నిటినీ స్పష్టంగా రాసి పెట్టాడు దేవుడు. ఆఖరికి బైబిల్ గ్రంథములో మనం ఎవరిని ప్రభువు అని, ఎవరిని మన రక్షకుడు అంగీకరిస్తున్నామో ఆ క్రీస్తు ప్రభుల వారి గురించి కూడా
ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు, ఏమనంటే ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. చాలామంది ఈ మాట చెప్తున్నారు, వాళ్ళు దేశం వాళ్ళే ఆయన అంగీకరించలేదు, వాళ్ళు సొంత ఊరు వాళ్ళే ఆయన నమ్మలేదు, మీకెందుకు రా అంటున్నారు చాలామంది. సిమ్ములు బాబా అని ఒక ఉంటాడు, ఒక ఆయన సిమ్ములు బాబా. ఈ సిమ్ములు బాబా ఏమంటాడంటే, భారతదేశంలో సిమ్ము భారతదేశంలో పనిచేస్తే, అమెరికాలో సిమ్ము అమెరికాలోనే పనిచేస్తా అంటాడు. మరి భారతదేశ సిమ్ములు అట్టుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు, వీళ్ళు భారతదేశం సిమ్ములు అట్టుకెళ్ళి అక్కడ $5, $5, $10 అమ్మేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద గుళ్ళు కట్టేస్తారు. మరి అక్కడ సిమ్ములు పని చేయనప్పుడు అక్కడ నుంచి వచ్చేచ్చు కదా. మీ సిమ్ములు అక్కడ పని చేయకపోవచ్చేమో, కానీ మా సిమ్ము ఇంటర్నేషనల్. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీరు అనుకున్నటువంటి దేవుళ్ళు అనబడిన వారు మీకోసమే పుట్టారేమో, మా దేవుడు సర్వలోకమునకు రక్షకుడుగా ఉదయించాడు. లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఒక మాట రాస్తూ ఉన్నాడు, అయితే ఆ దూత భయపడకుడి, ఎవరికి కలగబోవు, ఎవరికి కలిగే సంతోషం ఇదండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది ఎవరికి కలిగే సంతోషము? ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషం. ఒకరిద్దరు కాదు, ఒక జాతికి, ఒక కుటుంబానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదు. ఈయన సర్వలోకముల కొరకు రక్షకుడుగా పుట్టాడు. యోహాను అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి తొందరగా. అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నీకు దేవుడు కాదా? మరి చేతులెత్తి బేకరిగా దేవునికి స్తోత్రం చెప్పాలా. యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు? అందరికీ, ఏ భేదము లేదు, సమస్తమైన మానవులందరికీ ఆయన దేవుడు. ఆయన స్వకీయులైన నమ్మలేదు అంటే వీళ్ళు ఏమంటారంటే, ఆయన యూదులలో పుట్టాడు కనుక యూదులందరూ నమ్మాలని. ఆయనకు అంత యూదులందరూ నమ్మాలనే రూల్, రెగ్యులేషన్, రాజ్యాంగం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన యూదులుగా పుట్టాడు. ఆయన పుట్టడానికి ఒక శరీరం కావాలి కనుక, ఆయన పుట్టడానికి ఒక తల్లి కావాలి కనుక, ఆయన పుట్టడానికి ఒక ప్రాంతం కావాలి కనుక, ఆయన పుట్టడానికి ఒక కుటుంబం కావాలి కనుక ఆయన యూదులలో పుట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఆయన శరీర రీతి వారిలోనే పుట్టాను. ఆయన శరీర రీతిగా ఆయన యూదులలో పుట్టాడు. అంతేగాని ఆయన దైవత్వం మాత్రం సమస్తమైన మానవాళికి చెందినది. ఆయన శరీర రీతిగా మనుషులకు, శరీర రీతిలో మానవ రూపంలో ఆయన యూదులలోనే పుట్టాడు, యూదుల్లో పుట్టాడు. కానీ ఆయన సమస్తమైన మానవాళికి దేవుడై ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరి వీళ్ళు ఎందుకు అంగీకరించలేదు? యూదులు ఎందుకు అంగీకరించలేదో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వారు పాత నిబంధనలో యేసువారిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలను వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసువారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలను వాళ్ళు ఆత్మీయమైన దృష్టిలో కాక శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి దృష్టిలో, శరీర మనస్సుతో, భౌతికమైన మనస్సుతో, లోక సంబంధమైన ఆలోచనతో వారు ఆ ప్రవచన గ్రంథాలను ధ్యానం చేయడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మెస్సియా వారికి కనబడలేదు. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకు బైబిల్ బాగా అర్థం కావాలి అంటే ఎవరు పడితే వాళ్ళకి బైబిల్ అర్థం కాదండి. ఎలా పడి చదివితే అలా బైబిల్ అర్థం కాదండి. మీకు మంచి మాట చెప్తాను. చాలామంది ఇంచుమించు అందరూ రాస్తారు కదండి. మీరు అందరూ రాసుకుంటున్నారు కదా, నోట్స్ రాసుకుంటున్నారు కదా. ఒక నోట్స్ ఇంకొకరు తీసుకుని చదవండి చూస్తాను. కొంతమంది ముత్యాల్లాగా రాస్తారులేండి. చాలామంది ముత్యాల్లాగా చాలా అక్షరం పొల్లు పోకుండా రాస్తారు. కొంతమంది రాస్తారు, అందులో అక్షరాలు కనబడవు మనకు. కానీ ఎదుట రాసిన వ్యక్తికి మాత్రం అర్థమవుతుంది, చదివినిపించేస్తారు. మనం తెల్ల అందులో పావుందా, ఏముందా, మీ అసలు అందులో వనమాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ అది చదివేస్తాడు. అంటే రాసిన వాడికి అది అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ ఎవరు రాశారండి? బైబిల్ ఎవరి చేత ఎవరు రాయించారు బైబిల్?
బైబిల్ ఎవరు రాయించారు? బైబిల్ ఎలా రాయబడింది? పేతురు రెండవ పత్రికలో 1వ అధ్యాయం 21 వచనం. ఆ, 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 ఆ. అంతే. ఎవరి చేత రాయించబడింది ఇది? ఎలా రాయబడింది ఇది? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. అంటే ఈ బైబిల్ని ఎవరు రాయించారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు రాయించారు ఇది? అంటే 40 మంది 40 కాలాలలో 1500 సంవత్సరాల కాలాలలో వీళ్ళు అందరూ కూడా ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా రాయగలిగారంటే కారణం వారందరిలో కూడా పనిచేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను మనందరిలోనూ ఆయన నిలిచి ఉన్నారు. నీలో నాలో నిలిచి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు గనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము స్పష్టంగాను తేటతల్లంగాను అర్థం చేసుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుక ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో, ఏ తలంపుతో రాశాడో, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడో, ఏ తలంపుతో ఏ చిత్తాన్ని ఏ ఉద్దేశంతో రాశాడో, ఏ చిత్తముతో రాశాడో, ఎలాంటి ప్రణాళికతో రాశాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటతల్లంగా బయలుపరుచుచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ సహాయము లేకుండగా, ఆయన యొక్క ఆలోచన లేకుండగా, ఆయన సహాయం తీసుకోకుండా, ఆయన యొక్క ప్రార్థనలో ఉండకుండా, ఆయన సహాయం అడగకుండా మనము వాక్యము చదివితే ఈ వాక్యము మనకు అర్థము కాదు. అందుకోసమే చాలా మందికి వాక్యం అర్థం కాక వాళ్ళు ఇష్టానుసారంగా వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి. చూడండి, చాలా పర్యాయాలు చాలా మంది వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వినడానికి వెళ్ళినప్పుడు, లేదా సభలోకి వెళ్ళినప్పుడు, మరో కూటాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు, అయ్యా నాకు వాక్యం ఏం అర్థం కాలేదండి అని.